14 ఏళ్ల బుడతడి అద్భుత సృష్టి. సెకండ్ల వ్యవధిలో గుండె ఘోష కనిపెట్టేసే యాప్. పిట్ట కొంచెం కూత ఘనం అన్నమాట ఈ 14 సంవత్సరాల బుడతడికి అతికినట్లు సరిపోతుంది. సందేహం లేదు. ఈ బుడతడి మేధస్సు సాధించిన విజయాలు, ఆవిష్కరించిన అద్భుతాలు దిక్సూచిగా మారబోతున్నాయి. ఆధునిక సాంకేతికతను గుప్పిట పట్టిన ఈ చిన్నారి తాజాగా సాధించిన అద్భుతం వైద్య సేవల్లో అత్యంత కీలకంగా మాపోతున్నది. ఇంతకీ ఈ చిచ్చర పిడుగు ఏం చేశాడనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని గుండె చప్పుడు వినడానికి ఒక అత్యాధునిక అప్లికేషన్ని తయారు చేశాడు. ఈ అపర మేధావి పేరు సిద్ధార్థ్. భారత సంతతికి చెందిన సిద్ధార్థ పుట్టింది అనంతపురంలో. అక్కడి నుంచి అతగాడి కుటుంబం హైదరాబాద్కి, అటు నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. నంద్యాల. తండ్రి మహేష్ అమెరికాలో వ్యాపారవేత్త. ఈయన కుటుంబం 2010లోనే అమెరికాలో స్థిరపడింది. ఇక సిద్ధార్థ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధార్థ ఒక యాప్ ను ఆవిష్కరించాడు. సిర్కాడియావి అనే ఈ యాప్ 93% యాక్యురసీతో గుండె చప్పుడును బట్టి గుండె జబ్బులను నిర్ధారిస్తుంది. అమెరికాలో దాదాపు 15,000 మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా వారిలో 3,500 మందికి గుండె సంబంధిత సమస్యలున్నట్లు తేలింది. ఈ యాప్ సాయంతో ఇప్పుడు గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 రోజుల పాటు 500 మందికి సిద్ధార్థ్ ఆవిష్కరించిన యాప్ సాయంతో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 10 మందికి గుండెకు సంబంధించిన సమస్యలున్నట్లు తేలింది. ఆ 10 మందిని వార్డుకు తరలించి ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేయగా వారికి గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ స్క్రీనింగ్ టెస్టులను తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్తో సిద్ధార్థ స్వయంగా చేయడం విశేషం. ఇటీవల డల్లాస్లో సిద్ధార్థ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిశారు. ఆయనకు తన సృజనను వివరించి తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా గుండె జబ్బులను గుర్తించవచ్చునని, అది కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా 7 సెకండ్లలోనే నిర్ధారించవచ్చని డిమాన్స్ట్రేట్ చేసి వివరించారు. దీంతో ఇంప్రెస్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ సిద్ధార్థ్ను భారత్కు ఆహ్వానించారు. దీంతో సిద్ధార్థ్ గుంటూరులోని జీజీహెచ్లో తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆ యాప్ ఖచ్చితత్వానికి వైద్యులు సైతం అబ్బురపడ్డారు. ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన సర్టిఫైడ్ ఏఐ టెకీగా రికార్డు సృష్టించిన సిద్ధార్థ్ తన ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి వివరించి ఆయన అభినందనలు అందుకున్నారు. తెలుగు వన్కి స్వాగతం. నేను కృష్ణానాదెండ్ల. ఈరోజు మీకు ఒక సూపర్ కిడ్ని పరిచయం చేయబోతున్నాను. సూపర్ కిడ్ అని ఎందుకు అంటున్నానంటే, మన ప్రాణానికి కీలకమైనటువంటి హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్ని 10 సెకండ్ల కంటే తక్కువ సమయంలో మీలో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకునేటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఒక సూపర్ కిడ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అతనే మనకి డల్లాస్ నుంచి వచ్చినటువంటి సిద్ధార్థ్. సిద్ధార్థ్, వెల్కమ్ టు తెలుగు వన్. హలో, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్ టుడే. ఏంటి మీరు డెవలప్ చేసిన ఈ యాప్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఈ యాప్తో? అవునండి, ఈ యాప్ అసలు ఏంటి అంటే ఒక ఏఐ బేస్డ్ స్క్రీనింగ్ టూల్. అంటే ఈ యాప్తో గుండె దగ్గర పెట్టి సౌండ్ రికార్డ్ చేసుకొని ఒక ఏఐ ఆల్గరిథం ద్వారా ఏమైనా యాబ్ నార్మల్గా ఉందా, హార్ట్లో ఏమైనా తేడాగా ఉందా, అంత మంచిగా ఉందా అంటే చెప్తుంది. అంటే అర్లీగా స్టేజ్లో, ట్రీటబుల్ స్టేజ్లోనే ఈ ఏమైనా డిజీజెస్ ఉంటే డిటెక్ట్ చేయొచ్చండి. అదే ఈ యాప్కి that's the huge thing, the impact that this app is creating, because we're able to detect disease early and save lives. ఓకే, మీరు అసలు ఏంటి, మీ ఏజ్ ఎంత? మీరు ఇంత పెద్ద సాఫ్ట్వేర్ని, అంటే ఒక మనిషికి ప్రాణానికి సంబంధించి హార్ట్ ఎలా పనిచేస్తుంది దాన్ని తెలుసుకోవాలని మీకు అసలు ఎలా అనిపించింది? అవునండి, so what really got me into this field of developing an AI-based cardiovascular tool is because cardiovascular diseases are it's the highest reason for global deaths around the world. 31% of all deaths globally, cardiovascular diseases are the reason for them. So that really inspired me, because the biggest problem ki healthcare space lo cardiovascular diseases ఎలా అర్లీగా డిటెక్ట్ చేయాలి, ఎలా ట్రీటబుల్ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకొని ప్రాగ్నోసిస్ చేసి ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఈ డిజీజ్, ఈ రిస్క్కి మిటిగేట్ చేయాలని ఒక ఈ యాప్ తయారు చేసినాను. That was really the inspiration behind developing this tool, because we're able to save lives and detect it early for the highest reason for global deaths around the world. కానీ మీ వయసులో ఉన్నవాళ్ళు నాకు తెలిసి, how old are you?
I'm 14. 14 ఇయర్స్కి కిడ్స్ అంతా కూడా గేమ్ జోన్లో ఉంటారు. అంటే మీ కంట్రీలో అంటే ఫుట్బాల్ లేదా ఇంకొక ఏదైనా గేమ్లో ఉంటారు. మీరు ఈ టెక్నాలజీ వైపు ఎలా వచ్చారు? హెల్త్ యాప్ని ఎలా డెవలప్ చేశారు? నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ కోడింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను 7 అప్పుడు I learned Python and Arduino, and then I became the world's youngest Arduino certified professional at 12, and then from there the world's youngest AI certified professional. AIలోకి ఎలా వచ్చానంటే ఈ కోడింగ్లో వెళ్తూ I really wanted to create a difference and understand the best ways to progress so that I could really shape change around the world. AI is our future, right, Andy? So there's huge potential if I was going into this field and solving the most pressing challenges that we face. Anduke ee AI field loki I went into the artificial intelligence and machine learning field, and that's what got me into it because of my passion to learn and my love for coding. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది మీరు చూపించారు. దీన్ని ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? అంటే సామాన్య మానవులకి ఉపయోగపడేలా చేయాలంటే ఎలా చేయబోతున్నారు? So the normal people can use this app just by taking the device itself, placing it near the heart where it touches the skin, where you can feel the heartbeat, and then by pushing this button over here, it'll record the sound, and it goes through an AI-based amplification algorithm that's able to pick up the minute sounds of the heart itself. And then from there, it can give you an analysis of whether there is a healthy or unhealthy heart. And then you can see the recording has just been done for 7 seconds, and you can click the analyze button and it'll give you the result as well. And then you can also see all the previous results are also saved. These were from some of the hospitals and things like that. So you can see the app just with the sound is able to give you a result of either healthy or unhealthy. This is recently recorded issues? These are recently recorded healthy sounds. I can play you an unhealthy one as well, or show you an unhealthy one. Okay. How many people are recorded here? 505 people we did in GGH Guntur, and then we did another around 200 people in the government nursing college in Guntur as well. So in total we did almost 700 people. So you can see this was an abnormal result. Okay. So you can see this one came red, and the patient was advised to go for further screening, and upon visiting a cardiologist they were confirmed to have a cardiovascular disease. How accuracy ఎంత ఉంటుంది యాప్ కి సంబంధించి? So this app is around 96% accurate. ఒక 15,000 మంది మీద యుఎస్లో టెస్ట్ చేశాము. Okay. ఇండియాలో ఒక 700 పీపుల్ మీద టెస్ట్ చేశాము ఇప్పటి వరకు. సో ఇట్స్ ఇంక్రెడిబ్లీ యాక్యురేట్, వెరీ యాక్యురేట్ టూల్, ఓవర్ 96% యాక్యురేట్ అండి. Is it available in App Store? సో ఇప్పుడు వెబ్ యాప్ ఫేజ్లో ఉన్నాము. Okay. ఇంకా యాప్ స్టోర్లో పబ్లిష్ చేస్తున్నాము ఇప్పుడు. ఆ ఫేజ్లో ఉన్నాము ఇప్పుడు. ఓకే, సో అది వస్తే సామాన్య మానవుడు కూడా తన హార్ట్ పదిలంగా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి తన ఫోన్తో ఉపయోగపడుతుంది. అవునండి. సో ఇంత క్రితం ఎలా ఉండింది అంటే మొత్తం మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే, హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే బయటికి వెళ్ళి ఎకో చేయించాలి, ముందు థ్రెడ్మిల్ ఇట్లాంటివన్నీ ఎక్కిస్తారు. యూనో ఐడియా ఉందా? సో అట్లా కాకుండా ఇంత చిన్న స్మార్ట్ యాప్లో చేయొచ్చు అనే ఆలోచన ఎలా వచ్చింది? సో ఈ కార్డియోవాస్కులర్ డిజీజెస్ చాలా మటుకు ఈ డయాగ్నోసిస్ లేట్ స్టేజ్లో వెళ్తారండి. People don't visit a doctor unless they feel that they have a need to, unless they have a symptom, right? So అందుకే చాలా many cardiovascular diseases go undiagnosed, especially in the early stages. And that's because people don't visit a doctor or do these procedures like a ECG or 2D echo until they have a need to do it or they feel something's wrong. So అందుకే ఈ ఫోన్లోనే పెడితే ఒక సింపుల్ AI based యాప్తో ఇంట్లోనే చేయొచ్చు. You can do it whenever you need to. You can get a screening done and detect it in the early stages before you go to a ECG, before you do a echocardiogram. And then on top of that, a minor disease unte cheptundi. So you can go for to see a cardiologist before before you're worrying that you need to go for some reason or the other. So it's a early detection tool to be able to diagnose the disease before it's creating prominent cause of issue, so that you're able to get an overall synopsis of your heart health. అంటే ఇప్పటికే మనకి యాపిల్ వాచ్లో కానీ లేదంటే ఇంకో కొన్ని శాంసంగ్ లాంటి స్మార్ట్ వాచెస్లో
మనకి హార్ట్ రేట్ చూడటానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. దానికి రిలేటెడ్ యాపా లేదంటే దీంట్లో ఏమైనా ప్రత్యేకత ఉందా? సో ఈ స్మార్ట్ వాచెస్, యాపిల్ వాచెస్ ఏం చేస్తుందంటే ఇట్ డిటెక్ట్స్ ఓన్లీ బేసిక్ రిథమిక్ అబ్నార్మాలిటీస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్. ఈ మోర్ కాంప్లెక్స్ ఇష్యూస్ అంటే డిటెక్ట్ చేయలేదు. సో ఇట్స్ వెరీ బేసిక్ ఇన్ డిటెక్టింగ్ ఇఫ్ దెర్ ఇస్ అ డిజీజ్. అందుకే ఈ యాప్తో మోర్ కంప్లెక్స్ డిజీజెస్, చాలా డిజీజెస్ డిటెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ అడిషనల్లీ యూర్ ఏబుల్ టు డిటెక్ట్ మోర్ కాంప్లెక్స్, not just rhythmic, but more complex cardiovascular diseases as well. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అంటే ఎర్లీగా మీరు +2 ఫినిష్ చేశారని, అలాగే ఇంకా వేరే టెక్నాలజీస్ వైపు కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళారని. అంటే ఏంటి మీ అంటే మొదటి నుంచి కూడా అట్లాగే ఉందా? సూపర్ కిడ్డా? సో ఇప్పుడు నేను బ్యాచిలర్స్ చేస్తున్నానండి. అవునండి. సో బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ AI. But I've always had a love to learn. I love learning and I really enjoy the process of obtaining new knowledge. అందుకే కొంచెం తొందరగా నేను బ్యాచిలర్స్కి వెళ్ళినాను. ఎందుకంటే నాకు లర్నింగ్ అంటే చాలా ఇష్టం అండి. I love the pursuit of knowledge. And that's really why I'm doing bachelor's right now and I'm working on all of these AI projects. +2 ఏ ఏజ్లో ఫినిష్ చేశారు? +2 నేను 14లోనే కంప్లీట్ చేశానండి. ఇప్పుడు బ్యాచిలర్ చేస్తున్నాను, నేను ఇంకా 14 ఉన్నా. అందుకే మామూలుగా ఇక్కడైతే 17+లో +2 చేస్తారు. అంటే ఒక 3 ఇయర్స్ అడ్వాన్స్లో ఉన్నారు మీరు. అవునండి, 4 ఇయర్స్ అడ్వాన్స్లో ఉన్నాను ఇప్పుడు. 4 ఇయర్స్ అడ్వాన్స్లో ఉన్నారు. ఓకే, అక్కడ మీరు యూఎస్లో కూడా ఒక 15,000 కేసెస్కి ఇలా స్టడీ చేసే ఉన్నారు కదా, అక్కడ గవర్నమెంట్ ఏమన్నా మీకు సపోర్ట్ ఇచ్చిందా? సో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ చేసామండి. Up till now we've done everything in private institutions. 15,000లో ఒక 3,500 people were found to have cardiovascular diseases. అక్కడ కొంచెం ఎక్కువ ఉండింది ఎందుకంటే we did it in some cardiovascular hospitals itself. కొన్ని హార్ట్ హాస్పిటల్స్లోనే చేసాము, అందుకే అక్కడ కార్డియోవాస్కులర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. So that's why we had more unhealthy patients in our testing. But out of 15,000, we had 3,500 who had cardiovascular diseases. సో మీరు అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే యూఎస్కి ఇండియాకి ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు హార్ట్ పేషెంట్స్? సో ఇంకా ఇండియాలో ఒక 700 పేషెంట్స్ చేసామండి. అందుకే ఎక్కువ పేషెంట్స్ ఎలా చెప్పాలంటే కొంచెం ఇంకా శాంపుల్ సైజ్ పెంచాలి. అండ్ వీ ఓన్లీ డిడ్ దాట్ ఇన్ వన్ హాస్పిటల్. వేరే హాస్పిటల్కి వెళ్తే ఆ డేటా ఫుల్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ డిజీజ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎక్కువ మంది ఉంటారు. సో ఇట్స్ లిటిల్ బిట్ హార్డర్ టు కంపేర్ until we get more diverse samples across the Indian demographic and across the US as well. మీ యాప్ అనేది ఇప్పుడు డెమో స్టేజ్లో ఉందా లేదంటే ఫుల్లీ అప్డేటెడ్? సో ఇప్పుడు ఫుల్లీ అప్డేటెడ్ ఉందండి, కానీ we're publishing on the app store right now. ఇంకా పబ్లిషింగ్లో ఉంది, కానీ ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్ వెబ్ యాప్లో ఫేజ్లో ఉంది. అంత వర్క్ అవుతుందండి. సో వాడుతూ ఉన్నారా, ప్రజలు వాడుతున్నారా? అవునండి. So as I was saying, we did it on 700 people here in India and 15,000 in the US. And then in the US, we're also doing self-screening where they can screen at home as well. నేను అడుగుతుంది డౌన్లోడ్స్ ఏమన్నా అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడుతున్న వాళ్ళు ఎవరు? అవునండి. సో ఇప్పుడు వెబ్ యాప్ ఫేజ్లో ఉన్నాము. దాంట్లోనే ఒక 1000 మంది యూజర్స్ ఉన్నారు. 1,000 users as of now in the web app stage. That's where we are right now. Is paid app or free app? సో నేను ఇండియాలో యాక్చువల్గా హ్యూమానిటేరియన్ ఇంపాక్ట్ చేయాలని, ఇండియాలో ఆ ఇంపాక్ట్ వేరు కదా. లైక్ ఇఫ్ వీ డిటెక్ట్ ఈవెన్ ఇన్ 1% ఆ లైఫ్ వర్ సేవింగ్ ఇట్. అందుకే ఇండియాలో నేను 0 ప్రాఫిట్కి చేస్తున్నా. సో ఇండియాలో నేను 0 ప్రాఫిట్కి I'm not taking any profit in the Indian demographic. Only in the US I'm doing more monetary initiatives. సో ఓన్లీ అంటే ఇండియాలో మీ ఓన్ ప్లేస్ అన్న మదర్ అవునండి. ఇండియాలో it's a different impact if you detect a disease somewhere in India versus somewhere in the US where people have more access to these screening tools and to specialists in the cardiovascular space. అందుకే ఇక్కడ డిటెక్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరండి. అందుకే ఇండియాలో అసలు ప్రాఫిట్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ప్రాఫిట్ హియర్ as well. సో సిద్ధార్థ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే ఈ కోడింగ్ రంగంలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. దీంతో పాటు ఒక ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి హార్ట్ పేషెంట్స్ ఏదైతే ఎదుర్కొంటున్నారో అంటే
జనరల్గా రావచ్చు, లేదంటే జెనెటికల్గా వచ్చేటువంటి ఇష్యూస్ కావచ్చు. ఆ వ్యాధి నిర్ధారణకి ఇప్పటికైతే ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నది, ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈసీజీకి వెళ్తాం. ఈసీజీ తర్వాత ఎకో అంటారు, థ్రెడ్మిల్ అంటారు, ఇక రకరకాల ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి అక్కడ. అదేవిధంగా ఒక హార్ట్ ఏదన్నా పెయిన్ వచ్చి, జనరల్ హార్ట్ అయినా సరే పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా అన్ని టెస్టులు చేయాలంటే దాదాపు అప్ టు 10,000 వరకు జనరల్ టెస్టులకి అయిపోతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఒక చిన్న యాప్ ద్వారా ఆ యాప్ని మనం తీసుకొచ్చి హార్ట్ దగ్గర పెట్టుకుంటే, ఇట్లా హార్ట్ దగ్గర పెట్టుకుంటే అది 7 సెకండ్స్ కన్నా తక్కువ టైంలో మనకున్న డిసీజ్ ఏంటి, మన హార్ట్ ఏమన్నా ట్రబుల్లో ఉందా అనేటువంటి అంశాలు మొత్తం కూడా 7 సెకండ్స్లో మన ఫోన్కి అది డిటెక్ట్ చేసి పంపించేస్తుంది. సో మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా డాక్టర్కి పంపించినా దాన్ని మనం ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా మనకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంత సింపుల్ యాప్ని సిద్ధార్థ అయితే డెవలప్ చేశారు. సో దీనికి సంబంధించి అమెరికన్ గవర్నమెంట్ కానీ, అదేవిధంగా అనేక మంది ప్రముఖుల దగ్గర నుంచి సిద్ధార్థకి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అవార్డ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సిద్ధార్థ్ ఇప్పుడు చూపిస్తారు. చూపించండి, మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి. సో ఇప్పుడు as we were talking about, I'm supposed to be in 8th grade, కానీ నేను బ్యాచిలర్స్ చేస్తున్నా. ఇది నా లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ UT డాలస్లో కంప్యూటర్ సైన్స్ మేజర్ మీద. ఓకే, డల్లాస్లో తను బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇది. అదేవిధంగా అనేక సర్టిఫికేట్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇప్పుడు I'm the world's youngest AI certified professional అండి. World's youngest AI certified professional. Okay. ఇది ఒక certification from ARM, and then I'm also certified by Oracle as well అండి. Okay. And then I'm also the world's youngest Arduino certified professional for running C++ on the ATmega line of microcontrollers andy. And then these are just some more certifications. And then I'm also Python certified andy for the Python language. This is a scholarship to the Rochester Institute of Technology College in the US andy. And this over here is a proclamation from my city mayor declaring September 19th as Siddharth Nandyala Day in my city. Okay. So ఇప్పుడు September 19th సిద్ధార్థ్ నంద్యాల డే ఉంది ఇప్పుడు అక్కడ. And then this is from సిద్ధార్థ నంద్యాల డే. అవునండి, ఒక అమెరికాలో ఒక డే నీ కోసం పెట్టారు. అవునండి. ఏ డేట్ అది? September 19th. ఇట్స్ క్రేజీ. ఒక భారతీయుడికి సంబంధించినటువంటి ఒక యంగ్ సైంటిస్ట్కి సంబంధించి ఒక డేని అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు అంటే ఒక రకంగా స్పాన్సర్ చేశారా, లేదంటే డిక్లేర్ చేశారు సిద్ధార్థ డేగా. మనం మామూలుగా అయితే November 14th లేదంటే October 2nd ఎట్లయితే గాంధీ జయంతి ఇట్లాంటి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము, అలా సిద్ధార్థ పేరుతో అమెరికన్ గవర్నమెంట్ ఒక డేనే క్రియేట్ చేసింది. ఇది మాత్రం చాలా ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏమున్నాయి? This is from President Biden. Okay. This was presented to me when I was in Washington DC. Okay. This is from this is from President Barack Obama over here. This is from President Barack Obama. Okay. This is from President Biden over here. And then this is from Congress. Okay. This is from Congress, the House of Representatives. Okay. You should. And then this is also from the House of Representatives as well. Both of these are. And then I was the national STEM champion for the US 2024. And this is the letter over there congratulating me. Totally, how many awards you got? Chala undi andi, I didn't count Countless. exactly. నేను యాక్చువల్గా కౌంట్ చేయలేదు కానీ పెద్ద ఒక గ్రంథమే ఉంది. ఇవన్నీ అవార్డ్సే, వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ. ఇన్ని అవార్డ్స్ తీసుకోవడం, అందులో కూడా 14 years ఒక యంగ్ కిడ్, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అవార్డ్స్ తీసుకోవడంతో పాటు అంటే రూరల్ ఏరియాలో కానీ, లేదంటే భారతదేశంలో కానీ చాలామంది ప్రజలు అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్తో, అది హార్ట్ ప్రాబ్లమా లేదంటే గ్యాస్తో వచ్చినటువంటి నొప్పి, ఇవన్నీ కూడా తెలుసుకోలేక చాలామంది హార్ట్ ప్రాబ్లమ్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. దాని తర్వాత తెల్లారేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం, కొన్ని సందర్భాల్లో ఎక్కువ సందర్భాల్లో డెత్స్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ప్రస్తుతం సిద్ధార్థ్ డెవలప్ చేసినటువంటి యాప్ అయితే ఖచ్చితంగా ఒక వరం అని చెప్పుకోవచ్చు, ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు. అలాంటి యాప్స్ని ఇంకా భవిష్యత్తులో
అంటే ఒక సిద్ధార్థ్ కాదు, ఇంకా చాలామంది డెవలప్ చేయాలి. అదేవిధంగా భారతదేశంలో ముఖ్యంగా సిద్ధార్థ్ డెవలప్ చేసినటువంటి యాప్ని ఫ్రీగా ఇస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో సిద్ధార్థ్ మరిన్ని విజయాలు భవిష్యత్తులో ఇంకా సాధించాలి. సిద్ధార్థ్కి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా ఆయన తండ్రి ఉన్నారు ప్రస్తుతం, ఆయన అడిగి కూడా మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం సిద్ధార్థ్ అయితే భారతదేశంలో ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతంలో ఇప్పటికే అనేక వందల మంది మీద ఈ యాప్ని ప్రయోగించారు. దాంట్లో 96% అక్యురెన్సీ వచ్చింది. ఉన్న అందరికి కూడా సిద్ధార్థ్ ఈ యాప్ ద్వారా పరిశీలించిన వాళ్ళందరూ కూడా ఎవరికైతే ప్రాబ్లం ఉందని చెప్పారో వాళ్ళు మళ్ళీ వెళ్ళి స్కాన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం ట్రాక్ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ చేసినటువంటి ఈ యాప్ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఒక అద్భుతమైన దీంట్లో ముఖ్యంగా హెల్త్ విభాగంలో పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం సిద్ధార్థ్కి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో సిద్ధార్థ్ తండ్రి మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేసినటువంటి ఈ యాప్ ఏదైతే ఉందో, ఎలా అయితే డెవలప్ చేశారో దాన్ని ప్రజలకు అందించడానికి ముఖ్యంగా భారతదేశం లాంటి మాస్ ఇది వేరియంట్ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఎంచుకున్నారు. అయితే సిద్ధార్థ్ తండ్రి ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎక్కడ స్థిరపడ్డారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. మీరు ఈ యాప్ గురించి మేము విన్నాము, చాలా చూసాము. మీ అబ్బాయికి వచ్చినటువంటి అవార్డ్స్ అయితే కౌంట్లెస్, ఇక్కడ చూస్తే ఒక పెద్ద గ్రంథమే ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? మాది అనంతపూర్ అండి. మా తాతగారు అందరూ అనంతపురం. మేము వచ్చేసి నేను చదువుకున్నది రాష్ట్రమంతా చదువుకున్నానండి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. మా ఫాదర్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పనిచేసేవారు. అందుకని శ్రీకాకుళం నుంచి రాయలసీమలో కర్నూలు వరకు అన్ని చోట్ల పనిచేశారు. అందుకని మేము అన్ని చోట్ల చదువుకోవడం జరిగింది. హైదరాబాద్లో స్థిరపడ్డారండి. తర్వాత మా అబ్బాయి పుట్టింది హైదరాబాద్లోనే. మేము 2011లో యూఎస్కి వెళ్ళామండి. అక్కడే డాలస్లో స్థిరపడ్డామండి. సో ఏంటి సిద్ధార్థ్ అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? అంటే చదువులో కన్నా ఈ కోడింగు మిగతా అంశాల్లోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటానని చెప్తున్నాడు. ఎలా జరుగుతుంది? ఆయనకు కోడింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. మాకు 7 సంవత్సరాలప్పుడు ఏదో సర్క్యూట్స్ తీసుకొస్తే ఆ సర్క్యూట్స్ కనెక్ట్ చేసి లైట్ గ్లో చేసి వాటితో స్టార్ట్ అయింది ఆయన జర్నీ. దాని తర్వాత అంచెలంచెలుగా తనకు బాగా ఇంట్రెస్ట్ రావడంతో 10వ సంవత్సరంలో ఆయన పైథాన్ తర్వాత ఆర్డ్రినో ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అడగడం జరిగింది. ఆర్డ్రినో అనే కంపెనీ సిఇఓకి ఈమెయిల్ రాశారు. ఎప్పుడైతే నేను 10 సంవత్సరాలు అన్నారో వాళ్ళు 18 సంవత్సరాల వరకు మేము అలౌ చేయము, 10 సంవత్సరాల పిల్లవాడు రాయడం అసలు కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఈ అబ్బాయి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత 12వ సంవత్సరాలు వచ్చాక మళ్ళీ రాయడం జరిగింది. నీకు ఒకటే ఛాన్స్ ఇస్తాము, పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తాము, పాస్ కాకపోతే మళ్ళీ 18 ఇయర్స్కి మీరు ట్రై చేయొచ్చు అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఈయన 12వ ఏట రాయడం జరిగింది. సర్టిఫికేషను అంటే పాస్ అవ్వడము జరిగింది. సో వాళ్ళు సర్టిఫికేట్ అతి చిన్న వయసులో ఆర్డ్రినో సర్టిఫైడ్, పైథాన్ సర్టిఫైడ్, ఏఐ సర్టిఫికేషను చేయడం జరిగిందండి. ఇది కేవలం తన ఇంట్రెస్టేనండి. నాకు అసలు కోడింగ్తో నాకు సంబంధం లేదండి. నేను అసలు అంటే కోడింగ్ అంటే ఇంజనీరింగ్లో C++ అప్పుడెప్పుడో చదివినప్పుడు JNTUలో నేర్చుకోవడం జరిగింది. అది తప్ప నా ప్రొఫెషన్ ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్ అండి. సో నాకు కోడింగ్తో అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇది. సో అబ్బాయికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవడం జరిగింది. నేను మా వైఫ్ బాగా ప్రోత్సహించాము, ఎందుకంటే తను బాగా నేర్చుకుంటున్నాడు. అట్ వన్ పాయింట్ ఇన్ టైం వీ ఆల్సో ఈయన కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నాడా లేదా అని కనుక్కోవడానికి కొంతమంది ప్రొఫెసర్స్తో మాట్లాడి ఈ అబ్బాయిని మాట్లాడిన జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, ఈజ్ ఎ గిఫ్టెడ్ చైల్డ్ అని చెప్పాక వీ వాంటెడ్ టు యాక్సిలరేట్ దట్. యాక్చువల్గా ఇప్పుడు 8వ తరగతిలో ఉండాలండి. బ్యాచిలర్స్ చేస్తున్నాడు AI అండ్ కంప్యూటర్ సైన్స్లో. 4 years అడ్వాన్స్గా ఉన్నాడని చెప్తున్నాడు. సో అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అండి, మన పిల్లలు ఈ వచ్చే జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉందండి. వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలుగుతారు. పేరెంట్స్గా మనము అంటే అవి వాళ్ళకి కావాల్సిన ఇది ప్రొవైడ్ చేసి కరెక్ట్ ట్రాక్లో పెడితే ఐ థింక్ దే కెన్ అచీవ్ వండర్స్ అండి.
అంటే ఫాస్ట్గా ఉండటం వేరు, అంటే ఫాస్ట్గా అంటే స్పోర్ట్స్లో ఫాస్ట్గా ఉంటున్నారు, ఈ మధ్య రకరకాల యాక్టివిటీస్లో ఫాస్ట్గా ఉంటున్నారు. కానీ ఒక ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య అంటే ఎప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో, ఎవరి హార్ట్ ఎలా ఉందో తెలియదు. సో మీ హార్ట్ ఎలా ఉందో మీ దగ్గర ఉన్న మొబైల్తో తెలుసుకోవచ్చు, చాలా చిన్న యాప్ ఇది అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు. అంత గొప్ప విషయాన్ని మీకు చెప్పారా, ముందుగానే చెప్పారా నేను ఇట్లా ఈ పలానా యాప్ డెవలప్ చేయబోతున్నానని? చెప్పాడండి. ఇప్పుడు దాంతోపాటు మీకు చెప్పారో లేదో లంగ్స్ ఇది కూడా చేస్తున్నాడు, R&D జరుగుతోంది. సో హీ వాంట్స్ టు ఇంటిగ్రేట్ ఈ హార్ట్తో పాటు లంగ్ సౌండ్స్, లంగ్ నాయిసెస్, పల్మనరీ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా ఇదే యాప్లోకి ఇంటిగ్రేట్ చేసి రెండు కంబైన్డ్గా ప్రొవైడ్ చేయాలి అని అప్గ్రేడ్ చేస్తున్నాడండి. మనకు హైదరాబాద్లో కపుల్ ఆఫ్ హాస్పిటల్స్తో వర్క్ చేస్తున్నాడు ఆ లంగ్ దీని గురించి కూడా. ఆయనకు అంటే బయోమెడికల్ AI ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్ ఉందండి. సో వీ ఆల్సో వాంట్ హిమ్ టు కంటిన్యూ ఇన్ దట్ బికాస్ హీ హాస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను ఇంకా ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా పెను మార్పులు రాబోతున్నాయని వింటున్నాను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను. అంటే ఒక చిన్న యాప్లో అది మనకి స్కిన్ టచ్ చేయగానే మన హార్ట్ ఎలా ఉందో చెప్పేస్తుంది. ఆ టైప్ ఆఫ్ సెన్సార్స్ కూడా మనకి మొబైల్లో ఉండాలి. అంటే ప్రతి మొబైల్కి కనెక్ట్ అయ్యే విధంగా, అంటే ప్రతి మొబైల్ దాన్ని ప్రాసెస్ చేసే విధంగా యాప్ ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది? అవునండి, అలానే ఉండబోతుంది అని చెప్పాడు. సో డిఫరెంట్ మొబైల్స్తో కూడా టెస్ట్ చేయడం జరిగింది ఆయన. ఇప్పుడు ముందైతే యాప్ స్టోర్లో లాంచ్ చేస్తున్నాడు. అది అయిన తర్వాత హీ హ్యాస్ ఎ ఫుల్ రోడ్ మ్యాప్ ఆఫ్ హౌ హీ వాంట్స్ టు డూ. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం మేము ఇండియాకి రావడానికి ఎందుకంటే అండి, ఇది రూరల్ పీపుల్కి చాలా బెనిఫిషియల్ అండి. మన రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఈవెన్ ఎట్ ఎ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జనరల్ ఫిజిషియన్ ఉండడమే కష్టం. అక్కడ ECGలు, 2D ఎకోలు ఇవన్నీ ఉండవండి. ఈవెన్ ఇఫ్ హీఈస్ ఏబుల్ టు సేవ్ 10 lives ఆర్ 500 lives ఆర్ 1000 lives, ఇట్స్ అ బిగ్ థింగ్ కదండి. సో నేను అదే చెప్పడం జరిగింది. సో అందుకని ఆయన మన గవర్నమెంట్ దీనికి హాస్పిటల్స్కి వాటికి నో ప్రాఫిట్ చేస్తాను అని చెప్పాడు. యాక్చువల్గా గుంటూరులో మొన్న చేసింది పైలట్గా చేశారండి. వాళ్ళు ఏంటంటే ఎంత ఎఫిషియంట్ ఉంది ఈ సిస్టమ్ అని చూడడానికి. ఈయన ఒక 10 పేషెంట్స్కి దే ఐడెంటిఫైడ్ ఇట్ వాజ్ అబ్నార్మల్. ఆ 10 పేషెంట్ని మళ్ళీ స్క్రీనింగ్కి పంపించి 2D ఎకో, ECG చేయడం జరిగింది. అందరికీ కొంతమందికి అర్లీ స్టేజ్లో, కొంతమంది మిడ్ స్టేజ్లో గుండె జబ్బు ఉన్నట్టుగా తెలియడం జరిగిందండి. సో 96% అక్యురసీ వచ్చిందండి. బట్ దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్ అండి. AI వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది జస్ట్ ఐ థింక్ ఇట్స్ ఎ స్టార్ట్. ఆ లంగ్ డేటా ఇంకా వేరే ఇవన్నీ కూడా వస్తే కనుక మనము ఇంట్లో కూర్చొనే కొన్ని సంవత్సరాల తర్వాత అన్ని టెస్ట్లు ఇంట్లోంచి అయిపోవచ్చండి. సో హ్యూమన్ లైఫ్ పొడిగించడానికి ఇవన్నీ కారణాలు అవ్వచ్చండి, AI ఇవన్నీ. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో, అదేవిధంగా మనిషి ఆరోగ్యాన్ని, అందులో ఉన్న రహస్యాలను కనుగొనడానికి కూడా ఖచ్చితంగా AI అనేది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతం మనకి డెవలప్ చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చి, ప్రజలు అంటే హార్ట్కి సంబంధించినటువంటి హార్ట్ అటాక్స్ కానీ, కార్డియాక్ అరెస్టులు కానీ, ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఇలాంటి యాప్లు అనేక మంది డెవలప్ చేయాలి. అందులో ఇప్పుడు సిద్ధార్థ్ డెవలప్ చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు కూడా సఫలం అవ్వాలి. సిద్ధార్థ్ గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉచితంగా ఈ యాప్ని అయితే అందివ్వాలనేది తెలుగు వన్ ఖచ్చితంగా కోరుకుంటుంది.